అందరికీ నమస్కారం. శ్రీ ఈతరం భాస్కర్ ఎర్రవరం. ముఖ్యంగా ఈ రోజు చూసినట్టయితే 17వ తారీఖు బుధవారము. ఈ రోజు కూడా స్వామి సన్నిధికి మాత్రం వేలాది మంది భక్తులు అయితే చేరుకుంటా ఉన్నారు. ముఖ్యంగా మరి సంక్రాంతి సెలవులు అనేది ముగింపు అనేది ఈ రోజుతో అయిపోతా ఉంది కాబట్టి మరి భక్తులు అయితే వేలాదిగా వస్తా ఉన్నారు. ఈ రోజు కూడా భక్తుల సమూహం అనేది ఎక్కువగా ఉంది. మరి ఇక్కడ ఉన్న పరిస్థితులు ఏంటో మనం ఒకసారి గమనిద్దాం. శ్రీ ఈతరం భాస్కర్ ఎర్రవరం. నేను తీసుకొస్తాను. నేను అయ్యాక ఇది పడిచిండు హరి గారు మహానుభాని కొరకు వారి ఒకరితో సమర్పించారు. నడవాలి దర్శనం చేసుకున్నాం రావాలి. ముందుకు రావాలి, దర్శనం చేసుకున్నాను ముందుకు రావాలి. నేరేడ వాస్తవులు ఆళ్ల సురేష్ గారు మహానుభానం కొరకు వారి సమర్పించారు. జయనరసింహ ప్రతిరోజు కూడా అప్డేట్ అందిస్తున్నటువంటి శ్రీ ఈతరం భాస్కర్ ఎర్రవరం. చూడొచ్చు స్వామి సన్నిధికి వేలాది మంది భక్తులు అయితే చేరుకొని స్వామి సన్నిధానంలో మరి ఇక్కడ కొబ్బరికాయలు కొడుతున్న క్రమం అయితే చూడొచ్చు నాగమయ సన్నిధిలో. కరకాయలు వాస్తవులు ఊరకాడు గారు మహానుభానం కొరకు సమర్పించారు. జయనరసింహ 5 మానికలు బియ్యం సమర్పించారు. మహానుభానం కొరకు జయనరసింహ జయనరసింహ. ఒకసారి గుమ్మరి రాదు ముందు జరగాలమ్మా. తెచ్చావు సాయంత్రం పట్టు అందరూ దూరం నుంచి తెచ్చావు. నామం పెట్టిన దానికి గురి చేసిన చూడు. నడవాలి దాన్ని నడవాలా ఎంతసేపు నిలబడద్దు. అరే
స్వీట్ ఉందిగా బాగుందా బాగుందా ప్రతిరోజు బాల ఉగ్రనరసింహస్వామి సన్నిధిలో జాతరే జాతర. వేలాది మంది భక్తులు సుదూర ప్రాంతాల నుంచి వచ్చి స్వామిని దర్శించుకుంటూ ఉంటారు. స్వామి సన్నిధానంలో ప్రతిరోజు కూడా నిత్య అన్నదానం, ఉచిత అన్నదానం నడుస్తూ ఉంటుంది. ఎంతమంది భక్తులు వచ్చినా కానీ ఇక్కడ స్వామి యొక్క ప్రసాదాన్ని, అన్నాన్ని ఉచితంగా భక్తులకు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. కమిటీ వారంతా కూడా ఎంతో శ్రమించి ప్రతినిత్యం కూడా ఉచిత అన్నదానం చేస్తూ ఉంటారు. ఈ అన్నదానానికి వేలాది మంది భక్తులు విరాళాలు ఇస్తూ ఉంటారు. భక్తుల యొక్క విరాళాలే ఈ ఉచిత అన్నదానము. స్వామి పలికారు మొదట్లో, నాకొచ్చే భక్తులకు మీరు అన్నాన్ని ఇవ్వండి, అన్న ప్రసాదానికి 11 రూపాయలు చెల్లించండి, నాకొచ్చే భక్తులకు నేను అన్నం పెట్టి పంపిస్తా అని చెప్పి స్వామివారి అయితే మొదట్లో బాల ఉగ్రనరసింహ స్వామివారి చెప్పడం జరిగింది. నా దగ్గరకు వచ్చిన ప్రతి భక్తుడు కూడా నా భోజనాన్ని భుజించి వెళ్ళాలి, అన్నాన్ని స్వీకరించి వెళ్ళాలి అని చెప్పేసి భక్తులకు చెప్పడం జరుగుతూ ఉంది. కాబట్టి వేలాది మంది భక్తులు ఇక్కడకు చేరుకొని స్వామి యొక్క తీర్థ ప్రసాదాలు తీసుకొని స్వామి వారి యొక్క భోజనాన్ని ఆస్వాదించి వెళ్తూ ఉంటారు. ఎర్రవరం బాల ఉగ్రనరసింహ స్వామి సన్నిధానంలో చూడొచ్చు మనం. ఈరోజు బుధవారము 17వ తారీఖు జనవరి మాసం. ఈరోజు కూడా భక్తుల సంఖ్య అధికంగా ఉంది. స్వామి సన్నిధికి మాత్రం వేలాది మంది వస్తూ ఉన్నారు. ఇక్కడ కొంతమంది భక్తులను అయితే చూస్తా ఉన్నాం. మరి వీళ్ళంతా కూడా ఒకే డ్రెస్ కోడ్ లో వచ్చారు. ముఖ్యంగా హైదరాబాద్ అంబర్పేట ప్రాంత వాసులు, ముఖ్యంగా వీరు చూసినట్టయితే మరి వీళ్ళంతా కూడా ఒకే ఒక సంబంధించిన కాలనీ వాసులంతా కూడా ఒకే శారీస్ తీసుకొని ఒకే డ్రెస్ కోడ్ ని పాటిస్తూ స్వామి సన్నిధికి అయితే చేరుకోవడం జరిగింది. వీళ్ళని మనం గమనించవచ్చు. చూడొచ్చు భక్తులంతా కూడా ఒకే డ్రెస్ కోడ్, కాలనీ వాసులు, అంబర్పేట సంబంధించినటువంటి కాలనీ వాసులు ఒకే డ్రెస్ కోడ్ తో స్వామి సన్నిధికి అయితే వచ్చారు. వీళ్ళు హైదరాబాద్ నుంచి ప్రాంతం నుంచి వచ్చారు. మరి వీళ్ళ మాటలను ఒకసారి అడిగి తెలుసుకుందాం. అమ్మ, మీ పేరు? ఎక్కడి నుంచి వచ్చారు? ఎక్కడ? హైదరాబాద్ డీడీ కాలనీ. మరి ఏంటి అంతా ఒకే డ్రెస్ కోడ్ లో ఉన్నారు? మేము ఒక మహిళా మండలి అండి. మాది సద్గురువాణి అని బాగంబరపేటలో ఒక లలిత సహస్రనామం, అన్ని విష్ణుకి సహస్రనామం, అన్ని శివరాత్రులు అన్ని చేస్తాం. అదొక గ్రూప్ యూనియన్. అది మేము ఇది చాలా ప్రసిద్ధి అని మా ఫ్రెండ్ ఒక అమ్మాయి చెప్పింది. ఫస్ట్ టైం అండి? ఫస్ట్ టైం. మరి ఎట్లా తెలిసింది మీకు ఇక్కడ బాల ఉగ్రనరసింహ స్వామి ఉన్నారు? పక్క ఊళ్ళో వాళ్ళ నాన్నగారు ఉన్నారు ఒక అమ్మాయి, ఆ అమ్మాయి ద్వారా తెలిసింది. వచ్చాము. కాబట్టి ఏ సమయంలో వచ్చారు? ఇప్పుడే ఇస్తున్నామండి. ఇంటి దగ్గర 6 o'clock బయలుదేరామండి. 4 hours పట్టింది మాకు హైదరాబాద్ నుంచి ఇక్కడికి. ఇక్కడ నుంచి గుడి చూసుకుని మళ్ళీ స్వయంభూ శివలింగం చూసుకుని దుర్గామ్మవారిని చూసుకుని నైట్ ఇంటికి వెళ్తాం. అంటే
చూడొచ్చు స్వామి సన్నిధికి ఈ రోజు కూడా భక్త జనం అయితే ఎక్కువగా కనిపిస్తా ఉంది. వేలాది మంది భక్తులు స్వామి సన్నిధికి అయితే చేరుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా సమయం 12 గంటల ప్రాంతం అవుతుంది. ఈ ప్రాంతంలో కూడా స్వామి సన్నిధికి బాగా వస్తా ఉన్నారు. భక్తులంతా కూడా చేరుకుంటూ ఉన్నారు. చివతాకెళ్ళి నామానికి కుడి చేతి వైపు, లోపల ఉన్నటువంటి నామానికి కుడి చేతి వైపు. కొబ్బరికాయలు పసుపు కొమ్మ అగరొత్తులు ఆయన బయట సుబ్రహ్మణ్య స్వామి ఉన్నారు ఆయన దగ్గర చాలను నమస్తే. గోవిందా గోవిందా గోవిందా. ఇక్కడ నుంచి బాల ఉగ్ర నరసింహస్వామి సన్నిధికి మాత్రం వేలాది మంది భక్తులు చేరుకుంటున్నారు. స్వామి యొక్క దర్శనానికి వేలాది మంది స్వామి సన్నిధికి వస్తూ ఉన్నారు. మనం చూడొచ్చు స్వామి వారి యొక్క ఆలయ భాగంలో చూస్తే భక్తులు కోలాహలం అనేది బాగా కనిపిస్తా ఉంది.